ఆ విషయం ద్వారా దేవుడు మహిమ పొందడం కొరకు, మనం మహిమపరచడం కొరకై ఆ రెండు మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అగ్ని ఆకాశం నుండి దిగింది, మొదటి మాట. రెండవది, తేజస్సు మందిరం నిండా నిండింది. రెండు ప్రాముఖ్యమైన మాటలు. అంటే ఈ రెండు మనకి ఎలా అన్వయించుకోవాలి, మనకెట్టా తెలుసుద్ది? అగ్ని ఆయన మాట, నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎక్కడి పత్రిక అంటే అగ్ని అనేది దేవునికి సంబంధించిన అంశ. అది దహించు అగ్ని. ఆ అంశ వాక్యముతో పోల్చబడింది. వాక్యమే దేవుడు అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే ఏముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారిలో ఒక్కొక్కరి మీద ఆ అగ్ని జ్వాలలు రాలిని, అంటే వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఏమై ఉంటుంది? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగి కదండి. అంటే ఆయన ఆరోహణమైన ఆ పెంతెకొస్తు దినాన అగ్ని దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు వెళ్ళిపోతున్న సమయంలో కూడా అగ్ని ప్రస్తావన ఉంది. అగ్ని అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అగ్ని వాక్యము అనే మాట గుర్తుపెట్టుకోవాలి. నా మాట అగ్ని వంటిది కాదా అనే మాట. అయితే మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద ఆయన అగ్ని జ్వాల వచ్చి వాలినప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏమై ఉంటుందని మనకి పత్రికల ద్వారా తెలియజేశాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. నివసించడానికి ఈ దేహం అనే దేవాలయంలో ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒక తేజస్ సంబంధమైన మనిషివి, నీవు ప్రతిష్ఠించబడిన మనిషివి అని అర్థం. మందిరం ఆ రోజు ఎలా ప్రతిష్ఠించబడిందో, ఈరోజు మానవుడు పాపి అని తెలుసుకున్నవాడు, వాక్యము చేత ఒప్పించబడినవాడు, పశ్చాత్తాపంలోకి వచ్చినవాడు, ఒప్పుకోల్లో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని కోరుకున్నవారు, ఆ రక్తంలో పాపంలో కడగబడడానికి ఇష్టపడిన వారు, ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొందిన వారు మందిరానికి ఏ విధంగా వస్తారో ఆ మందిరంలో ఉండే జనులందరూ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు అనే మాట చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. కాబట్టి మాట మారలేదు, మనం మారుతామేమో. కాబట్టి ఈ ప్రతిష్ఠిత దినాన ప్రత్యేకంగా మనం ఆలోచన చేస్తే అగ్ని దిగిరావడం అనేది ఆది కాండం నుంచి ఉంది. ఈ మధ్యలో వచ్చింది కాదు, ఇది ఆది కాండం నుంచి ఉంది. అబ్రహాము దగ్గర నుంచి ఉంది అగ్ని దిగిరావడం అనేది. దేవునికి బలి అప్పగించే ప్రతిసారి, అంటే చాలా పర్యాయాలు దేవుడు తన వాక్కు మన కొరకై రాయించి పెట్టాడు. మెట్టుకు కొన్ని మాటలు చూద్దాం. ఆది కాండము మరియు కటిక చీకటి పడినప్పుడు పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి నడిచిపోయాడు కదండి. 7వ అధ్యాయంలో 2వ వచనం, మూడో వచనంలో ఆయన కృప నిరంతరం ఉండుననే మాట, దాన్ని మళ్ళీ 136వ కీర్తనలో మళ్ళీ చదువుకున్నాం. అంటే ఆ మాటలు నాటి మాటలు నేటికి కూడా మన తర్వాత కూడా. అందుకని మనం నిరంతరం ఉండే ఆయనను కలిగిన వారం, నిరంతరం ఆయనతో కలిసి జీవించడానికి ఎంచుకున్నాడు ఆయన. మనం నివసించడానికి ఆయనతో కలిసి నివసించడానికై మన జీవితాలు కట్టబడాలి. కాబట్టి ప్రతిష్ఠితం అయిన జనాంగం యొక్క లక్షణాలు అగ్ని గురించి తెలుసుకోగలగాలి.
తేజస్ సంబంధమైన మనుషులుగా మనం మారగలగాలి. ఈ 2 మాటలే 2:15 నిమిషాలు ముగించుకుందాం. ఏంటి ఇప్పుడు అబ్రహాం దగ్గరికి చదివాం, 2వ మాట దగ్గరికి వెళ్దాం. కొంచెం ముందు త్వరగా చదువుదాం. లేవీకాండం 9వ అధ్యాయం. అహరోను యాజకుడిగా చేయబడినప్పుడు అహరోను కుమారులు యాజకత్వంలో బలి అర్పిస్తూ ఉన్నప్పుడు, లేవీకాండం 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. కార్యాలు స్పష్టమైనవి, వాటిని విసర్జించండి, వాటిని తీసివేయండి. అంటే దేంతో కలిసివేయాలి, దేనిలో తీసివేయాలి, దేంతో నాశనం చేయాలి, దేంతో బూడిద చేయాలి, వాక్యముతో చేయాలి. కాబట్టి వాక్యం రాసి పెట్టాడు దేవుడు. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. కాబట్టి అబ్రహాము దగ్గర అగ్ని ప్రత్యక్షత కనబడుతోంది, అంటే దైవ ప్రత్యక్షత ఉంది. లేవీకాండంలో అహరోను దగ్గర దైవ ప్రత్యక్షత, అగ్ని సూచికలుగా అగ్నే కనబడి వారు విస్మయమయ్యారు. దగ్గర అగ్ని కనబడతా ఉంది. కాబట్టి బలికి అగ్నికి సంబంధం ఉంది. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనం చదువుతూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు మనకు తెలుసు. చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దహనమైపోయాడు మన కొరకు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ప్రతిష్ఠితమైన జనాంగం కొరకై ఆయన చేసిన కార్యము, నాడు బలులకు మారు రూపం ఛాయగా ఉన్న అట్టి బలుల రూపంలోకి ఆయనే బలి అవడానికి, మన పాపాన్ని తీసివేయడం కోసం, మన పాపం బూడిదవడం కోసం ఆయనే తనను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ విషయం అర్థం కాకపోతే మనం ప్రతిష్ఠిత జనాంగం కాలేము. అంతేకాదండి, ఈ సొలొమోను కంటే ముందున్న తండ్రి అయిన దావీదు ఏం చేశాడు చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 24వ వచనం చదువుదాం. కాబట్టి పూర్వకాలమందు పితరుడైన అబ్రహాము దగ్గర నుంచి యాజకులైన అహరోను కుమారుల దగ్గర, అనంతరం న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి గిదియోను దగ్గర మనం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సొలొమోను కంటే ముందు ఉన్న తండ్రి అయిన దావీదు దగ్గర కూడా అదే అంశ, అదే పద్ధతి. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మొదటి రాజు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అగ్ని, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని అర్థమైంది మనకి. కాబట్టి మనలో అగ్ని ఉందా? హృదయం మండుతోందా? హృదయం మండుతోందా? మరి కొత్త నిబంధన ప్రకారం ఈ ప్రతిష్ఠిత ఎలా జరగాలి? దహించు అగ్ని అయిన నా మాట అగ్ని వంటిది కాదా అన్నప్పుడు మాట అంటే ఆయన మాట అంటే వాక్యం అని. వాక్యము ఎలా మనం ప్రతిష్ఠిస్తోంది అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇది క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. చేసుకున్నాడు, ఆయనే బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. ఆయన బలిగా అర్పణగా అప్పగించుకుంటే మరి మనం ఎంతగా బలిగా అర్పణగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి, ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి, సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడానికి ఎంతగా ఇష్టపడుతున్నాం. అలా వాక్యం పనిచేస్తున్నప్పుడు, ఆయన బలి గుర్తున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన క్షమించాడు, ఆయన నేను శాంతికరమై ఉన్నా అన్నాడు, నా మీద అనుకున్న వాడిని పూర్ణ శాంతికరమనిగా చేస్తానన్నాడు. ఈ మాటలన్నీ నీ మనసులో ఉండి పలుమార్లు గుర్తుకి జ్ఞాపకం రాగలిగితే అడుగడుగున దహించు అగ్ని నీలో శరీర కార్యాలను తీసివేస్తూ ఆత్మ సంబంధమైన మనిషిగా ప్రతిష్ఠిత జనాంగంగా చేస్తోంది. కొత్త నిబంధనలో అసలు ప్రతిష్ఠితం ఎవరు చేయాలి, ఎట్ట చేయాలి? లోకస్వార్త ఉపయోగిస్తున్నారు. రక్షించబడిన తల్లిదండ్రులు మొదటి బిడ్డను దేవునికి ప్రతిష్ఠిత మగ పిల్లవాడిగా అప్పగించగలుగుతున్నారా? ఎన్నిసార్లు వాక్యం వింటున్నావు? ఎన్నిసార్లు వాక్యం నీలోకి వచ్చినప్పుడు నేరారోపణ చేయకుండా నిలబడుతోంది? అక్కడే ఉండి నీ పరిస్థితి ఏందని అడుగుతోంది, నీవెలా ఉన్నావు అని అడుగుతోంది, నీ పద్ధతి ఏందని అడుగుతోంది. తొలి చూలుని మగ పిల్లవాడిని ఏం చేయాలంటే ధర్మశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠిత చేయాలి. మందిరాలు వెలవెలపోవడానికి, మందిరాలు బలంగా లేకపోవడం గల కారణం ఏంటి? ఈ ప్రతిష్ఠిత తెలియట్లా జనాలకి. ఇప్పుడు 28 సంవత్సరాలు అయింది. మన మందిరంలో సంఘంగా కూడుకునే
జనుల మధ్య ఈ పద్ధతి రావాలి. ఈ ధర్మశాస్త్రం అనుకరించడం, ధర్మశాస్త్రం నిర్వర్తించడం అంటే సహోదర ప్రేమ కలిగి ఉండడం, ఇతరుల కొరకై నీ కుటుంబం, నీవు నీ వ్యక్తిగతంగా ఆయన నీ కొరకు చేసిన దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఎంత చేయగలుగుతున్నావు ప్రశ్న వేస్తావు. ఏక దినం ఆయన ప్రతిష్ఠిత చేసాడు నిన్ను, నువ్వు చేయాలి. నీ బిడ్డల్ని నువ్వు మందిరానికి తీసుకురావాలి, వారి కొరకై ప్రార్థన చేయాలి, వారి కొరకై ఉపవాసం ఉండాలి, వారి కొరకై నువ్వు వాక్యము చదువుతూ ఉండాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వాక్యం ద్వారా బిడ్డతో మాట్లాడగలగాలి, నీవు నీ సాక్ష్యం పంచగలగాలి. లేకపోతే ప్రతిష్ఠ జనంగా అవునుగా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తల్లిదండ్రుల యొక్క పద్ధతి, తల్లిదండ్రుల యొక్క ఉపవాసన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలో పచ్చు బిడ్డలను మార్చే విధంగా తీసుకురావాలి. నిరంతరం ఉండే మాట ఆ రోజు చెబితే ఈ రోజు కూడా అవసరమైంది, ఈ రోజు కూడా అదే జరుగుతోంది. ఆయన కృప తప్ప మనం బ్రతికున్నామా అంటే మరొకటి కాదు. ఈ బొందులో ప్రాణం ఉంది అంటే ఆయన కృప తప్ప మరొకటి కాదు. ఆయన సజీవు లెక్కలో ఉంచాడంటే కారణం ఆయన కృప, ఆయన ప్రతిష్ఠించాడు. కాబట్టి అందువలన ఆనందంగా ఉండగలిగాము, అందువల్ల 28వ సంవత్సరం పండగ చేసుకోగలుగుతున్నాం. ఈ ప్రార్థన చేసి నిరంతరం ఉన్న తర్వాత అక్కడ జనాంగం అంతా 7 దినాల పండగ వాతావరణం నెలకొందని రాసిన తర్వాత మీరు ఇంటికి పోయి చదువుకోండి. అనంతరం ప్రతిష్ఠిత జరిగిన అనంతరం అక్కడ పర్ణశాలల పండుగ జరిగింది.